వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఐర్లాండ్లో. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎటు వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా సరదాగా బయటకు వెళ్ళి ఎక్కడైనా ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే నేను ఇదే రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ని ఈ మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ఇదే రెస్టారెంట్లో మీరు కూడా ఫుడ్ ట్రై చేయొచ్చు. ఈ రెస్టారెంట్ పేరు ఇండియన్ టిఫిన్స్. ఇది రాత్గర్లో ఉంది. ఎంట్రన్స్‌లోనే ఇలా ఫుల్ ఆఫ్ బాటిల్స్‌తో కవర్ చేసేసరికి యాంబియన్స్ అంతా నేనైతే చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చి కొంపతీసి ఏదైనా బార్‌లోకి వచ్చేసానా అనుకున్నాను. తర్వాత ఫ్యామిలీస్‌ని చూసాక నో, నో ఇది రెస్టారెంటే అని ఫిక్స్ అయ్యాననమాట. డేలో వచ్చినప్పుడైతే నేను ఇక్కడ టేబుల్ బుక్ చేసుకోవడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా! పైన అంతా డే లైట్ రిఫ్లెక్ట్ చేసినట్టు ఏదో ఔట్ సైడ్ కూర్చున్నట్టు ఉంటుందనమాట. సో నాకు బాగా నచ్చింది ఆ ఏరియా. ఇంకా ఈవినింగ్ టైం వచ్చాము అంటే ఇలా చక్కగా లైవ్ మ్యూజిక్ ఉంటుంది. సూపర్బ్‌గా ఎంజాయ్ చేయొచ్చు. లైవ్ మ్యూజిక్ చాలా బాగుంది కదా! అని అనుకునే లోపే మాకు ఇక్కడ గోలీ సోడా దొరుకుతుంది తాగుతారా అని ఆఫర్ చేశారనమాట. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా తెచ్చేయమన్నాము. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత ఫీలింగ్ అనమాట ఇది. ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అంత బావుంది. 4 డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో గల్ప్ అనే పేరుతో గోలీ సోడా అనేది ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. ఈ రెస్టారెంట్‌కి నేనైతే 2 టైమ్స్ వచ్చాను. సో, వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అనేది టేస్ట్ చేయడం జరిగింది. సో, వీటిల్లో వీళ్ళు టిఫిన్స్ బాగా ఆఫర్ చేస్తారు. అండ్ బాంబే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఆఫర్ చేస్తారు. అలానే నాన్ వెజ్ బిర్యానీస్ కూడా ఉన్నాయి. సో, వీటిల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే చోలే భటూరే అండి. అది వీడియో అయితే తీయలేదు కానీ టాప్ నాచ్ ఉంది. నేను ఇంటికి టేక్ అవే తెచ్చుకున్నాను. సో, మీలో ఎవరైనా ఇక్కడికొస్తే మాత్రం కంపల్సరీ అండి చోలే భటూరే ట్రై చేయండి. ట్రస్ట్ మీ మీరైతే నాకు థ్యాంక్స్ చెప్పకుండా అయితే ఉండరు తిన్నాక. అంత బావుంటుంది. అది కాకుండా ఒక మసాలా దోస, తర్వాత ఒక మసాలా చాయ్ అండ్ మ్యాంగో పల్ప్ కూడా ట్రై చేశాను. ఈ మ్యాంగో పల్ప్ ఒక్కటేనండి. మరి ఆ రోజు అలా ఉందేమో తెలీదు. బట్ నాకైతే కొంచెం పుల్లగా అనిపించింది. అదొక్కటి తప్పితే మిగిలిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ బావున్నాయి. ఇంతకీ నేను టేస్ట్ చేసిన గోలీ సోడా టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా! అదైతే మాత్రం అందరికీ బిర్యానీ ఎమోషన్ లాగా నాకు ఈ గోలీ సోడా ఎమోషన్ అనమాట. సో, నాకైతే ఆత్మరాయుడు శాంతించేసాడండి. సో, ఇండియా వెళ్ళాల్సిన అవసరం లేదు దీనికోసం. అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.